హలో ఫ్రెండ్స్, ఈరోజు రవ్వ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఒక్కసారి నేను చేసే ఈ పద్ధతిలో కనుక చేసుకున్నారంటే ఇంకా బయట మీరు రవ్వ దోశ అనేది అస్సలు ఇష్టపడరు. మన ఇంట్లోనే ఈజీగా చేసుకుంటారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఎలా తయారు చేసుకోవాలి, దీనికి ఏమేమి కావాలో చూసేయండి. సింపుల్గా మూడు ఇంగ్రీడియంట్స్తో మనం రవ్వ దోశ అనేది చేసుకుంటున్నాము, అది కూడా ఇన్స్టెంట్గా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఎలా తయారు చేయాలి, దీనికి ఏమేమి కావాలి చూసేద్దాం. ఒక బౌల్ తీసుకొని దీంట్లో మీరు ఏ మెజర్మెంట్ అంటే మీరు ఏ కప్పుతో అయితే రెగ్యులర్గా మీరు ఏ కప్పుతో అయితే కొలుచుకుంటారో వాటితో తీసుకోండి. ఇక్కడ నేను ఒక కప్పుతో బియ్యం పిండి తీసుకుంటున్నాను. అదే కప్పుతో ఉప్మా రవ్వ, మనం బాంబే రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ అదే కప్పుతో తీసుకోండి. రెండు సేమ్ తీసుకోండి, బియ్యం పిండి అలాగే ఉప్మా రవ్వ. అలాగే అదే కప్పుతో ఒక సగం వరకు శనగపిండి తీసుకోండి. ఇంకంతే అండి. ఈ 3 ఇంగ్రీడియంట్స్తో మనం రవ్వ దోశ అనేది చేస్తున్నాము. కొద్దిగా ఉప్పు దీనికి తగినంత, అలాగే ఒక స్పూను జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర, మీకు ఇష్టం ఉంటే సన్నగా అల్లం కూడా సన్నగా ముక్కలు చేసి వేసుకోండి. పిల్లలకు ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేయండి. ఇవన్నీ వేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని దీనికి తగినన్ని నీళ్లు వేసుకుంటూ కొంచెం పల్చగా చేసుకోండి. సో నీళ్ళు వేసుకుంటూ ఇలా పల్చగా చేసుకోండి. మీకు దోశ వేస్తుంటే మీకు అప్పుడే అర్థమైపోతుందండి, పిండి అనేది పల్చగా ఉండాలి. కొంచెం పిండి అనేది మనకి తిక్కగా అయితే మనకి దోశ అనేది కొంచెం మందంగా వస్తుంది. కాబట్టి మీరు చెక్ చేసుకొని ఇంకొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవడము అలా చేసుకోండి. చూసారు కదా, ఇలా పల్చగా ఉండాలి. అప్పుడైతే మనకి దోశ అనేది పల్చగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. పిండి అనేది కొంచెం పల్చగా కాకుండా మందంగా అయిందనుకోండి, దోశలు కూడా మనకి లావుగా వస్తాయి, క్రిస్పీగా ఉండవు. కాబట్టి తగినంత వరకు పల్చగా చేసుకోండి. సో చూసారు కదా, ఇలా చేసుకున్న తర్వాత మనం పెంకు వేడి చేసుకొని దాని మీద కొద్దిగా ఆనియన్తో అలా రాసేసి ఇక మనం దోశ పోసుకోవడమే. చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి, గ్యాప్ ఎక్కడ లేకుండా పిండితో కవర్ చేసుకుంటూ వేసుకోవడమే. ఇంకంతే అండి, సింపుల్ రవ్వ దోశ రెడీ అయిపోయింది. చూసారా, ఇది కొద్దిగా టైం పడుతుంది మనకి. రెగ్యులర్ దోశకి రవ్వ దోశకి కొంచెం కాలడానికి టైం పడుతుంది. కొద్దిగా ఆయిల్ వేసి మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మసాలా వేసి, మనము రవ్వ మసాలా దోశ అంటాం కదా, అలా రెడీ చేసుకోండి. లేదంటే ఆనియన్స్ వేసుకొని ఆనియన్ మసాలా దోశ, ఇలా రకరకాలుగా చేసుకోండి మీరు. మనకి పిండి అనేది రెడీ అయిపోతే మనం దీన్ని ఎలా అయినా రెడీ చేసుకోవచ్చు. సో చూస్తారు కదా, చాలా బాగుంటుంది. టేస్ట్ డెఫినెట్గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. డెఫినెట్గా ట్రై చేయండి ఈ రెసిపీ.